హాయ్ అండి. మేము నిన్న క్రిస్మస్ హాలిడే అని చెప్పి మా ఫ్యామిలీతో అంతర్వేది ఎళ్ళామండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బావుందండి. చూడ్డానికి కూడా ఆ అట్మాస్ఫియర్ అది కూడా చాలా బావుంది. ఇంకా మేము గుడి చాలా ప్రశాంతంగా ఉంది. చాలా సేపు కూర్చున్నాం అక్కడ చల్లగా. చాలా బావుంది. రూ. 100 టికెట్ తీసుకొని వెళ్ళామండి. లోపలికి వెళ్ళనిచ్చారు అదైతే. ఉచిత దర్శనంలో అయితే పెద్ద ఎక్కువ లేరు. కానీ జనాలు రూ. 100 టికెట్‌కైతే లోపలికంటా వెళ్ళడం వల్ల మేము దర్శనం చేసుకున్నాము. అండ్ ఇంకా అక్క చెల్లెల సంగమం వెళ్ళాము అక్కడికి. ఇంకా బీచ్‌కి ఇంకా గుర్రాలక్క టెంపుల్ అట. అమ్మవారి తల్లి అక్కడ మూతి ముడుచుకొని ఉన్నారనమాట. చాలా అనిపించింది నాకు. అవన్నీ చూసాము. అండ్ అక్కడికి వెళ్ళడానికి రీజన్ అదొక్కటే కాదండి. మా సిస్టర్‌ది పెళ్లి చూపులు కూడా. అక్కడైతే ప్రశాంతంగా గుడిలో కూర్చొని చేసుకుంటామని చెప్పి వెళ్ళామనమాట. తీరా చూస్తే ఆ పెళ్లి చూపులల్లా ఫెయిల్ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పటి రోజు జనరేషన్‌లో ఎలా ఉన్నారంటే అబ్బాయిలు, అమ్మాయిలు నీ అమౌంట్ నీకెంతొస్తుంది అది నీకు, నాకెంతొస్తుంది అది నాకు. నీ సాలరీ నీది, నా సాలరీ నాది. నీ పర్సనల్ నీది, నా పర్సనల్ థింగ్స్ నావి. అంతా అలానే ఉన్నారండి. ఆ అబ్బాయి అడిగాడటండి మా సిస్టర్‌ని. నాకసలు నవ్వొచ్చింది. అసలు అలా ఎలా ఉంటార్రా ఇప్పుడు రోజుల్లో ఇలా ఉన్నారేంటి అని అనిపించిందనమాట. నా సాలరీ నువ్వు అడక్కు. నీ సాలరీ నేను అడగను. నీ సాలరీ నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటావో కూడా నేను అడగను. ఇంట్లోకి సంబంధించి కావాలంటే ఇద్దరం సగం సగం పెట్టుకుందాము. ఇలాగే చెప్పాడటండి. అసలెలా ఉంటారండి అలాగా అడగకుండా? నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నేనేం చేసుకుంటానో నీకనవసరం. నువ్వేం చేసుకుంటావో నాకనవసరం. అసల ఈ బౌండరీస్ ఏంటండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన? చాలా ప్రాక్టికల్‌గా ఉంటుందండి మా సిస్టర్. వెంటనే నో చెప్పేసింది. అసలు దానికలా నచ్చవనమాట. తను అడిగిందంట క్వెషన్. అసలు మనిద్దరి మధ్యన లిమిట్స్ ఏంటి? బౌండరీస్ ఏంటి? ఇలా ఏంటి? అసలు ఇలా ఉంటే ఎలాగా మనిద్దరం అని చెప్పి అడిగితే, నాకిలాగే ఇష్టం అని చెప్పి చెప్పాడంట ఆ అబ్బాయి. కానీ ఊహిస్తేనే చాలా భయమేస్తుందండి ఇప్పటి రోజుల్లో పెళ్ళిళ్ళంటే. అసలా ఎలా ఉంటున్నారో, ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇదివరకటి రోజుల్లాగా అసలు ఏమీ లేదండి ఇప్పటి రోజుల్లో.